ముద్రగడ ఆరోగ్యం కుదుట పడాలని పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో 1116 కొబ్బరికాయలు కొట్టిన అభిమానులు. అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ఆరోగ్యం కుదుటపడి ఇంటికి రావాలని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో ముద్రగడ కుటుంబీకులు ఇలవెల్పు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 1116 కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదుగా కొట్టారు. ముందుగా ముద్రగడ సతీమణి పద్మావతి నూకాలమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, ముద్రగడ అభిమానులు ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అలాగే కెర్లంపూడిలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆలయంలో, శ్రీ వరదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో, చిల్లంగి చింతల తోటలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కెర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. ఇలా చూడండి నాగబాబు, ఇలా చూడండి, ఒకసారి పైకి మొఖం పెట్టండి.